మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ తన ఫ్యాన్స్ కే కాదు నార్మల్ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చినట్టుంది. 4.5 నిమిషాల గ్లిమ్స్ లో ఏం చూపిస్తారులే అని అనుకున్న బ్యాచ్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు ప్రశాంత్ నీల్. దీంతో ఫ్యాన్స్ నుంచి మూవీ లవర్స్ వరకు అంతా హ్యాపీస్ అనుకుంటుంటే బీపీ బ్యాచ్ ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ పెంచేసుకుంటోంది. ఎక్కడా ఎన్టీఆర్ దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న కుళ్ళు బ్యాచ్ కి డ్రాగన్ గ్లిమ్స్ చిన్న సందు కూడా ఇవ్వలేదు. అందుకే డ్రాగన్ మీద కామెంట్స్ ట్రోలింగ్స్ తో అటాక్ చేయడం కుదరదు. ఇప్పుడు 10 మెట్లు దిగి కాదు దిగజారి బురద జల్లుకుంటున్నారు. అదే డ్రాగన్ లో ఎన్టీఆర్ బేస్ వాయిస్ మీదే. విచిత్రం ఏంటంటే పేషెంట్ కి విషమిచ్చి చంపబోతే అదే అమృతంగా మారినట్లు కుళ్ళు బ్యాచ్ కామెంట్స్ డ్రాగన్ కి మరింత ప్లస్ అవుతున్నాయి. ఇంతకీ కోడిగుడ్డు మీద కుళ్ళు బ్యాచ్ ఏం పీకబోతోంది, అదిలా డ్రాగన్ కి ప్లస్ అవ్వబోతోంది? టేక్ ఎ లుక్. డ్రాగన్ గ్లిమ్స్ పేలింది, షాక్ వేవ్ క్రియేట్ చేసింది. ఫ్యాన్స్ నుంచి కామన్ ఆడియన్స్ వరకు అంతా షాక్ అయ్యేలా ఇంత కంటెంట్ ని వదలారేంట్రా బాబు అనుకునేలా చేసింది. ఏదో మేకింగ్ వీడియోలు సంబంధం లేని ఏఐ వీడియోస్ తో నింపేస్తారనుకుంటే ఏఐ సపోర్ట్ తీసుకున్న క్వాలిటీ అవుట్పుట్ తో షాక్ ఇచ్చింది డ్రాగన్ టీమ్. 4.5 నిమిషాల గ్లిమ్స్ లో విజువల్స్ నిజంగా గ్లోబల్ సినిమా అనిపించే స్థాయిలో ఉండటం ఒక ఎత్తైతే ఎన్టీఆర్ లుక్ నిజంగా వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తుంది. అసలు యాంటీ ఫ్యాన్స్ కూడా వంక పెట్టలేని స్థాయిలో నెక్స్ట్ లెవెల్ ఫుటేజ్ తో షాక్ ఇచ్చింది డ్రాగన్ టీమ్. అందుకే మొదటి 2 రోజులు సౌండ్ లేదు. కానీ కుళ్ళు బ్యాచ్ అంత ఈజీగా ఎన్టీఆర్ ఎందుకు వదిలేస్తారు? తనకి తెలుగులో యాంటీ ఫ్యాన్స్ ఎలా ఉన్నారో బాలీవుడ్ లో తెలుగు హీరోలందరినీ టార్గెట్ చేసే కుళ్ళు బ్యాచ్ కూడా ఉంది. అందులో ఎక్కువ మంది టార్గెట్ చేసేది కూడా ఎన్టీఆర్ నే. అయితే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఈ బ్యాచ్ డ్రాగన్ గ్లిమ్స్ మీద చేస్తున్న దాడి చూస్తుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా అన్నట్టు జనాలు స్పందిస్తున్నారు. ఎందుకంటే డ్రాగన్ లో ఎన్టీఆర్ బేస్ వాయిస్ బాలేదనే కామెంట్ షాకిస్తోంది. ఎంతసేపు ఇలా బేస్ వాయిస్ తో ఎన్టీఆర్ డైలాగ్స్ చెబుతాడు, ఇంకా వేరియేషన్స్ లేవా, తను మారడా, నటుడిగా ఎదగడా అని యాంటీ ఫ్యాన్స్ కుళ్ళు బ్యాచ్ వేసే ప్రశ్నలు. విచిత్రం ఏంటంటే ఎన్టీఆరే కాదు అమితాబ్ బచ్చన్ వరకు కూడా ఏ నటుడిని చూసినా బేస్ వాయిస్ లో ఎన్ని మార్చినా బేస్ వాయిస్ మారదు. అసలు నటునికి బేస్ వాయిసే బలం. అలాంటి వాయిస్ నే వంక పెట్టి డ్రాగన్ గ్లిమ్స్ లో వంక పెట్టడానికి ఏం లేకపోయేసరికి ఇలా తలా తోకాలేని కామెంట్స్ తో అటాక్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే పరోక్షంగా ఎన్టీఆర్ బలమైన బేస్ వాయిస్ కి వీళ్ళే ప్రచారకర్తలుగా మారుతున్నారు. ఫస్ట్ టైం యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగే రివర్స్ ట్రోలింగ్ కి గురవటం. ఈ మొత్తం ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్, ఎవరైనా నటుడు తనకు చాలా పెద్ద బలం అనుకున్న ఆయుధాన్ని వాడకుండా ఉండటం మూర్ఖత్వమే అవుతుంది. మరి ఎన్టీఆర్ ని మూర్ఖంగా ఉండమంటున్నారా ఈ యాంటీ ఫ్యాన్స్? అందుకే ఈ తలతిక్క ట్రోలింగ్ వల్ల డ్రాగన్ కి మైనస్ కంటే ప్లస్సే ఎక్కువ అవుతోంది.